గాంధారి శాపం నుంచి ఆ ధర్మం శ్రీకృష్ణుడిని ఎందుకు రక్షించలేకపోయింది? ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. అసలు ధర్మం అంటే ఏమిటో తెలుసా? ధర్మానికి ఎన్నెన్నో నిర్వచనాలు ఉంటాయి, కానీ ఒక నిర్వచనం శ్రీమద్ భాగవతంలో ఏం చెప్పారంటే, ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ఏం చేస్తే అదే ధర్మం. కృష్ణుడిని ధర్మం ఎందుకు కాపాడలేకపోయింది అన్నారు కదా. ఇప్పుడు కృష్ణుడే ధర్మాన్ని రక్షించేవాడు, ధర్మం కృష్ణుడిని కాపాడదు. కృష్ణుడే ధర్మాన్ని రక్షించడం కోసం, స్థాపించడం కోసం, పునరుద్ధరించడం కోసం అవతారం దాల్చి వస్తూ ఉంటాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడంటే, మంచివారిని రక్షించడం కోసం, చెడ్డవారిని శిక్షించడం కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం, స్థాపించడం కోసం నేను అన్ని యుగాల్లోనూ, ప్రతి యుగంలోనూ ఏదో ఒక అవతారం దాల్చి వస్తాను. మత్స్య, కూర్మ, వరాహ, వామన, నరసింహ, రామ, పరశురామ, ఎన్నెన్నో అవతారాలు ఉన్నాయి. సంభవామి యుగే యుగే అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పేశాడు క్లియర్గా. కాబట్టి ఆయన ధర్మానికి రక్షకుడు.